అలాగే అబ్దుల్ గారికి అలాగే వారి యొక్క మార్కెట్ నాయ సార్ కూడా పైన వేదిక రావడం కోరుతున్నాం. అంటే ప్రజల నరాల్లోనూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇచ్చిన పథకాలు ప్రజలు నరాల్లోనూ వెళ్ళిపోయిన సందర్భం. మరి రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ అద్భుతమైన పథకం. ఇవాళ అన్న రోజుకి కూడా అది ఎన్ని పేర్లు మార్చిన ఉండి అది వైఎస్ఆర్ గారు తెచ్చిన ఆరోగ్యశ్రీ అని చెప్పుకుంటారు. మరి అదే విధంగా 108 మొన్న నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్ష సాధింపు ఏ రకంగా చేస్తా ఉన్నారని అంటే ఇవాళ ఉన్న టెక్నాలజీకి నిజంగా ఆ కారు కిందన ఏదైతే పల్నాడు వెళ్ళినప్పుడు కారు కిందన సింగయ్య అనే ఒక వ్యక్తి పడి చనిపోయారని చెప్పి మరి రకరకాల మీడియా ఛానల్లో మరి మొత్తం అంతా కూడా ఛానల్స్ లో ప్రచురించడం జరిగింది. అది ఏ టెక్నాలజీ ద్వారాగా మార్పుడు వీడియో కిందన చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఎందుచేతనంటే ఆ వ్యక్తి కారు కింద పడినప్పుడు దాని ముందు వీడియో లేదు, తర్వాత వీడియో లేదు. కేవలం కారు దగ్గర ఉన్నప్పుడు ఎవరో కావాలని ముందర కెమెరా పెట్టి తీస్తున్న విధంగా ఆ ఫోటో ఆ వీడియో కనబడింది. నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఆ వీడియో తీశారో ఆ వీడియో ముందురు తర్వాత కూడా ముందర ఒక 15 సెకండ్లు తర్వాత ఒక 15 సెకండ్లు మీరు వీడియో చూపించి అది రియల్ ఫుటేజా కాదా అని దీన్ని న్యాయ స్థానం ద్వారాగా విచారణ జరగాలి. ఏదో రకంగా కేసు కట్టి ఏదో రకంగా అరెస్ట్ చేయాలి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి అని చెప్పి మరి చేస్తా ఉన్న సందర్భం. నేషనల్ మీడియా కూడా నిజంగా గడ్డి పెట్టింది. ఇప్పుడు నిజంగా ఆ వ్యక్తి అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కిందన ఎంత బరువు ఉంటుందండి? మామూలు ఫార్చునర్ కన్నా 3 రెట్లు వెయిట్ ఉండదు. నిజంగా ఆ రకంగా కనుక పడితే అసలు మెడే ఉండదు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేసి వాళ్ళ భార్యతో మాట్లాడి మొత్తం వాళ్ళ ఇంటి ఫోన్ నెంబర్లు ఇచ్చి అన్ని చేశారు, బానే ఉన్నారు. ఒకవేళ నిజంగానే కనుక అంత సీరియస్ యాక్సిడెంట్ జరిగితే ఈ ప్రభుత్వము 15 నిమిషాలు అంబులెన్స్ కోసం వెయిట్ చేశారు. అంటే ఎంత దారుణం అండి, 15-20 నిమిషాల పాటు. ఇప్పుడు నిజంగా ఎమర్జెన్సీ అన్నప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఏ వెహికల్ ఉంటే ఏ కారు ఉంటే ఆ కారులో పోలీసులు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇమీడియట్ గా తీసుకుని వెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళలేదు? 15 నిమిషాలు. ఫస్ట్ ఏమో ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఆటోలో తీసుకెళ్లారంట, మళ్ళీ ఎవరైనా ఫోటోలు తీస్తారేమో మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టారంట. అంటే ప్రాణానికి ఇచ్చిన విలువ ఈ ప్రభుత్వము ఈ పోలీసులు ఏ రకంగా ఉన్నారనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మనం అందరం కూడా అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎప్పుడైతే దీని గురించి పూర్తి స్థాయిగా అవగాహన చేసుకుంటామో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతాం. సో ఈ రకమైన సంఘటన నేషనల్ మీడియా కూడా తప్పుపట్టింది. నేనే ఎన్డీటీవీకి వెళ్ళాను, నేనే ఇండియా టుడేకి నేను డిబేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు క్లియర్ గా క్వశ్చన్ చేస్తున్నారు, బిఫోర్ వీడియో ఏది, ఆఫ్టర్ వీడియో ఏది. ఒకవేళ నిజంగానే కనుక అంత వెయిట్ ఉన్న వెహికల్ కనుక ఆ వ్యక్తి మెడ మీద చల్లితే అసలు బతుకుతాడా? పావు గంట సేపు ఆయన అక్కడే కూర్చోబెట్టారు. మరి ఎంత దారుణం ఇది, ఎంత ఇన్హ్యూమేన్ అని కూడా నేను తెలియపరుస్తా ఉన్నా. మరి అది కాకుండా నిన్న ఒక సంఘటన ఎంత దారుణం అండి. ఒక దళిత సర్పంచ్ గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో ఒక దళిత సర్పంచ్ ని ఏ రకంగా దాడి చేస్తా ఉన్నారు. రాడ్లు తీసుకొచ్చి తలపైన దారుణాతి దారుణంగా
దాడి చేసిన సందర్భం ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి, మీకు చూపిస్తాను. దారుణాతి దారుణంగా తలపైన కొట్టి మోపి ఆయన చావు బతుకుల్లో పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. మేమే కనుక నిజంగానే చెప్తా ఉన్నా, మీరు మీ నాయకులు, మీ చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు లోకేష్ గారు, వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వంలో ఉంటూ హింసను ప్రోత్సహించడం ఏంటండి? రెడ్ బుక్ ఏంటి అసలు నాకు అర్థం కాల. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి గ్రేట్ లీడర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం మీరు ఫాలో అవుతారా, లేకపోతే మీ సుపుత్రుడు రచించిన రెడ్ బుక్ ఫాలో అవుతారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? ఇవాళ రెడ్ బుక్ మీరు ప్రేరేపించారు కాబట్టి ఈ రకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో మరి దాడులు జరిగినాయి. వేల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరి దెబ్బలు తిన్నారు, ఇబ్బందులు పడ్డారు. మరి నిజంగా చూస్తే వందల సంఖ్యలో మరి మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? కేవలము ఈ లోకేష్ అనే వ్యక్తి రెడ్ బుక్ అనే ఒక బుక్ను పట్టుకుని బెదిరించడం వలన మీ కార్యకర్తలు, మీ నాయకులు రెచ్చిపోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా ఇది చాలా బాధాకరం. ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనము అధికారంలో వచ్చినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గెలవలేకపోయాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత రాజమహేంద్రవరం సిటీ కానీ రూరల్ కానీ మనం అక్కడ ఎమ్మెల్యేలుగా గెలవలేకపోయాం. దీనివల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతూ ఉందండి? ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది? ప్రతి కార్యకర్తకి కూడా నష్టం జరుగుతూ ఉంది. నిజంగా ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే కనుక ఉంటే ప్రతి కార్యకర్త కూడా, నిజంగా నేను చెప్తా ఉన్నా, అతను బాగుపడమే కాదు, ఆ కార్యకర్తతో కూడా తిరిగే ప్రతి కార్యకర్త, ఆ నాయకుడితో తిరిగే ప్రతి కార్యకర్త, ఆ నాయకుడికి ఇంటికి వచ్చే ప్రతి ప్రజలు అందరికీ కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతావు. మరి నిజంగా మనము 2024లో అధికారంలో వచ్చినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలవలేకపోవడం వలన ఈ సమస్యలన్నీ కూడా వచ్చినాయి. ఒక్కసారి మీరు అందరూ కూడా దూరదృష్టితో ఆలోచన చేయండి. ఇప్పుడు నేను 2024లో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎంపీ కాదు ఎమ్మెల్యే గెలాలని చెప్పి మరి నాకు పంపించడం జరిగింది. నేను ఇక్కడ ఎమ్మెల్యే కింద వచ్చి మరి నిలబడ్డాను. మరి డబ్బులా ఎక్కడా కూడా వెనకాళ్ళ ఆస్తులు అమ్ముకుని, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆస్తులు అమ్ముకుని నేను రాజకీయం చేస్తా ఉన్నా. నాకు ఎక్కడా కూడా చేయి చాపే అలవాటు లేదు. ఇంకా నేను తీసుకొచ్చి నా ఇంట్లో డబ్బులు, ఎంపీ అయినప్పటికీ కూడా నెల నెల నాకు ఖర్చు అయ్యే డబ్బులు ఇంట్లోంచి తీసి నేను ఖర్చు పెట్టాను. రాజమండ్రి ఒకటే ఎజెండా పెట్టుకున్నా, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం, అందులోనూ నేను పుట్టి పెరిగిన ఊరు రాజమహేంద్రవరం సిటీని రూపురేఖలు మార్చాలి అనే ఒకే ఒక కంకణం కట్టుకుని మరి నేను పనిచేయడం జరిగింది. మరి నేను ఢిల్లీలో ఉండడం వలన నేను పూర్తి స్థాయిగా కార్యకర్తలకి అందుబాటులో ఉండకపోవచ్చు. చాలా మంది అనుకోవచ్చు ఈ భరత్కి స్టైల్ ఎక్కువ, పొగరు ఎక్కువ, ఎవరిని పట్టించుకోవడానికి. నేను చెప్తా ఉన్నా, మీరు ఏదైతే కొంతమంది అనుకుంటా ఉన్నారో అది పూర్తిగా అవాస్తవం. నేను ఎంతసేపు చిన్నపిల్లలతో కలుస్తాను, పెద్దోళ్ళతో కలుస్తాను, అందరితోనూ కలుస్తాను. ఒక రకమైన దుష్ప్రచారము కొంతమంది చేస్తూ ఉంటారు. ఒకవేళ నేను హైట్, పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి నిజంగా వీడికి స్టైల్ ఎక్కువేమో అని మరి ప్రజలు అనుకుంటారు, కొంతమంది అనుకోవచ్చు. కానీ మరి నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆ భావన ఉండదు. నేను మళ్ళీ ఒక్కసారి ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సిటీ నియోజకవర్గము ఎట్టి పరిస్థితుల్లో కొట్టి తీరాలి, మనం గెలిచి తీరాలి అని బాబు బయట ఉన్న వాళ్ళందరూ కూడా, అదేవిధంగా గూడాల జాన్సన్ గారు కూడా జిల్లా ఐటీ అధికారికి రావాల్సిందిగా కోరుతున్నా, మున్సిపల్ శాఖ.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు గత మీటింగ్ లో జిల్లా మీటింగ్ లో కూడా మెన్షన్ చేశారు. బడుగు బలహీన వర్గాల పైన సమాజంలో సమాజ స్థాపన జరగాలనేది జగన్మోహన్ రెడ్డి గారు. పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి ఆయన పెద్దపీట వేస్తూ ఉంటారు. మరి 2019 నుంచి 24 దాకా కూడా మనం చూసాం కదా, దేశం ఎన్నడూ కూడా చూడలే ఇన్ని సంక్షేమ ఇంకో మాట నాకు ఆశ్చర్యం వేసింది. ఆవిడ క్యాబినెట్ మంత్రి ఈ పిల్లలకి సన్నబియ్యం పెట్టమన్నాను కదా అన్నారు. సన్నబియ్యం కాదమ్మా రేషన్ బియ్యం అన్నారు. అంటే రేషన్ బియ్యం పనికిరావు తింటానికని స్వయంగా రేషన్ బియ్యం సప్లై చేసే రేషన్ బియ్యాన్ని సప్లై చేసే రైస్ పనికిరాదని స్వయంగా క్యాబినెట్ మంత్రి ఎండార్స్ చేశారు. అంటే పిల్లలకు పనికిరాని బియ్యం పెద్దలకు పనికి వస్తాయా? అంటే రేషన్ బియ్యం పట్ల మీకు తెలుసు ఈ తినడానికి పనికిరాదని, పనికిరాని బియ్యాన్ని సప్లై చేసేటువంటి ఈ ప్రభుత్వం అది ఎవడో 10 రూపాయలకి అమ్మేస్తుంటే దాని మీద సీది షిప్ అన్నాడు ఆయన వెళ్ళి. అంతే కదా, రేషన్ బియ్యం ఎవరు అంటే నింద వేసేది. పని చేస్తే దాంట్లో లంచం తీసుకున్నాడనో, పని చేస్తే ఇప్పుడు మనందరికీ మనం అందరం అనుభవించాం. మీరు ఆ గ్రామంలో కొంచెం యాక్టివ్గా ఉంటే మీ మీద ఏదో నిందేసేస్తారు. రాజకీయాల్లో ఏడ్చది ఈర్ష్య స్వభావం కలిగినటువంటి నేను అడుగుతున్నాను స్వయంగా సాక్షాత్తు కేబినెట్ మంత్రి గారు రేషన్ బియ్యం పిల్లలు తినడానికి పనికిరాదని చెప్పినటువంటి మీరు పనికిరాని బియ్యాన్ని రేషన్ ద్వారా ప్రజలకు ఎందుకు పంచుతున్నారనేటువంటిది మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అవునే కదమ్మా, నువ్వు చోట తినడానికి పనికిరాదన్నావు, మళ్ళీ 2 చోట ఎలా వస్తుంది? అటువంటి పాలన ఈ రాష్ట్రంలో ఉందని. 2, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఓ బాండ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అను నేను, పవన్ కళ్యాణ్ అను నేను, మేమిద్దరం కలిసి ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఒక బాండ్ ఏంటంటే, మా మీద మీరు నమ్మకం ఉంచి 24లో గెలిపిస్తే మేము చెప్పిన ప్రతి హామీని మొదటి నెల నుంచే పంచిపెడతామని చెప్పారు. అది సంవత్సరం అయిన తర్వాత చూసిన తర్వాత ఎక్కడ అది జరగలేదు. నష్టపోని వర్గం అంటూ లేదు. ముందే చెప్పాను కదా. 2 విషయాలు, రాజశేఖర రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ, జగన్మోహన్ రెడ్డి అంటే అమ్మఒడి ఎలా గుర్తొస్తుందో మొన్న చెప్పాడు కదా ఇప్పుడు భరత్ గారు. అమ్మఒడి ఇంటికి వెళ్ళి అమ్మాయి కానీ పథకం వచ్చిందంటే వచ్చింది బాబు అంతే, ఏ వచ్చిందంటే అమ్మఒడి వచ్చిందని నేను కన్ఫ్యూజ్ అయిపోయాడు. తల్లికి వందనం అని అంటున్నాడు. నువ్వు పేరు పెడితే ప్రజల మనసులో ఎక్కడి నుంచి పోతుంది? అది ఆలోచించండి. అది ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటంటే, ఇది ఎంతసేపు చెప్పినా చెప్పొచ్చమ్మా, మీ అందరికీ తెలుసు. పరీక్ష రాయాలి, పుస్తకం పెద్దది కదా, పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు? 35. చాలా మంది నాలాంటి వాళ్ళు బిట్ పేపర్ చదివి పాస్ అయిపోతూ ఉంటాడు కదా. బిట్ పేపర్ రాసి చదువు కాదు, బిట్ పేపర్ రాసి ఫస్ట్ వారం బిట్ పేపర్ రాయడానికి అలవాటు పడదాం. ప్రజలకు ఏం చెప్పాలి, ప్రజలకు ఎలా చేరుకోవాలి, ప్రజలకు వాస్తవాలు ఎలా వివరించాలి, ఒక ప్రణాళిక కావాలి. మీ వార్డులో మీకు తెలుసు, ఆ వార్డులో ఎవరెవరు ఏ కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఆ కుటుంబాల్లో మనసులో ఎలా ఉంది. చాలా మందికి ఏంటంటే, నాకు ఎవరైనా వచ్చి అడిగితే వెళ్దామని ఉంటుంది. అడగలేదనుకో, నువ్వు ఆడే వస్తాడు అనుకుంటూ రాడు, అడగపల్లి ఉంటాడు. తెలుగుదేశానికి మనకున్నటువంటి తేడా ఏమిటంటే, అబద్ధాన్ని పదే చెప్పి చేయకపోయినా చెప్పేస్తారు. నాకు అర్థమైంది ఏంటంటే, ఎన్నికల ముందు మనం తిరిగాం, చేసింది చెప్పాం. ఏమని, నీకు ఇన్ని పథకాలు వచ్చాయమ్మా, ప్రతి ఇంట్లో 1,00,000 వచ్చింది, 50,000 వచ్చింది, అమ్మఒడి వచ్చింది, అది ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది, చేదోడు వచ్చింది, తోడొచ్చింది, ఇలా చెప్పాం. కానీ చేసింది చెప్పిన వాళ్ళకంటే చేస్తానని చెప్పిన వాళ్ళు నమ్మేశారు జనం. గుర్తుపెట్టుకోండి, ఏ నమ్మేశారు? చేస్తానని చెప్పేసిన వాళ్ళు నమ్మేశారు. మనం అబద్ధం చెప్పలేదు. కానీ చేస్తానని చెప్పిన వాడు చెప్పింది చేయకపోతే అదే ప్రజలు పూర్తి రివర్స్లో మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తారు.
ఆ ట్రీట్మెంట్కి ఎవరు వైద్యులు అంటే ఇక్కడ ఉన్న మీరే వైద్యులు. పలాని జబ్బు ఉంది ఆయన, నీకు ఇన్ని రాలేదు, నీకు సూపర్ 6లో మీ ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు, 18 ఏళ్ళు వయసు దాటింది, మరి 1500 ఇస్తున్నాడా నెల నెల, ఇచ్చాడు ఇవ్వలేదు కదా, మరి గత సంవత్సరం ఇవ్వాలి ఇవ్వలేదు. ముందు అమ్మవారికి తల్లికి వందనం, 2 పిల్ల 3 పిల్ల, కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే ఎత్తేసాడు, దాని గురించి అడగండి. ఆరోగ్యశ్రీలో ప్రజలు పడుతున్న కష్టాలు వాటి గురించి అడగండి. తర్వాత రైతులకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే రైతు భరోసాకు సంబంధించి, రైతు భరోసా అంటే దానికి అన్నదాత సుఖీభవన్ పేరు పెట్టాడు, దాని గురించి అడగండి. అమ్మ గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఫ్రీ వచ్చాయి అడగండి. ఉచితంగా బస్సు ఎక్కుతున్నారా అడగండి. ఇలా 4 మాటలే ఈ సూపర్ 6కి సంబంధించినటువంటి మాటల్ని ప్రతి ఇంట అడిగి అసలు ఏం జరిగింది, మాసు ఎలా జరిగింది, మాసు గారి 4 సార్లు గెలిచాడు, మనసులో ఉండేటువంటి పరిస్థితి లేదు. మనం నిజం చెప్పాం, ఓడిపోయి ఉండొచ్చు, ప్రజల మనసులో ఉన్నాం. ఇప్పుడే చెప్తున్నారు కదా 12% ఓట్లు ఈవీఎంల ద్వారా తేడా జరిగినాయంటే మనకు 40% వచ్చిందంటే 52% కదా, గెలిచి ఉండేవాళ్ళం కదా. ఇక్కడ మీ అందరినీ నేను మెచ్చుకునేది, అభినందించేది, ఇక జగన్మోహన్ రెడ్డి గారితో ఆలోచన పంచుకున్నది ఏమిటంటే, మనకు అధికారం ఉందా ప్రతిపక్షం ఉన్నాం కాదు, మనం ఎవరి పక్షాలు ఉన్నామంటే ప్రజాపక్షాలు ఉన్నామనేటువంటి మాట సందర్భంగా మేము అందరూ మనస్ఫూర్తిగా నిర్ణయించుకుంటాం. మీరు ప్రజాపక్షాలు ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మొట్టమొదటి ఆలోచన ఏముంటుందంటే ప్రజలకు సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్ చేసేటువంటి తత్వం ఉన్నవాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉండగలరు. మన ఇంట్లో కష్టం వస్తే రేపు చేసుకుందాం బతికిస్తాం, కానీ పక్కింటోడికి కష్టం వస్తే పరుగులు పెడతాం. అది మనకి తెలిసినా తెలియకపోయినా ఆ ప్రజల కోసం ఏంటంటే ఆలోచన చేస్తాం. అది మనకు ఉన్నటువంటి సహజ లక్షణం. సో దానికోసం అందరూ కృషి చేయాలని సందర్భంగా ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది ఇక్కడ చెప్పాల్సింది. ఇక్కడ మీడియా అంతా కూడా తెలుగుదేశం పక్షాన్ని అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఎంత తెలివైనడంటే తాను గెలవడం తెలుసు, తన మోసగాడు తెలుసు, కానీ మీరు అప్పు సపోజ్ పూర్వం ఎవరి దగ్గర అప్పుకి వెళ్ళేవారు, నిజాయితీగా అప్పు తీర్చేవాడికి సాక్షాంతం అక్కర్లా, తీర్చేవాడికి సాక్షాంతం కావాలి కదా. ఇవాళ ఆయన ఏం ఆలోచించాడు, నాకు ఎలా ఓటేయరు, బ్రహ్మాండమైన సాక్షి ఉన్నాడు, కొత్తగా వచ్చాడు, ఈయన మోసం. చంద్రబాబు అంటే మోసం అని అందరికీ తెలుసు. దానికో వేషం ఎవరు, మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన వచ్చాడు. ఆయన అంటాడు ఆయన ఇప్పుడు ఒకే జెండా పెట్టుకున్నాడు, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వకూడదు, అది ఒకటే జెండా. ప్రజలకు మంచి చేయవా, నీకు అవకాశం వచ్చింది, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను బీభత్సం చేసేస్తానన్నాడు. ప్రజలకు చేయట్లేదు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు నువ్వు అడగాలి కదా, అడగట్లేదు కదా. ఆ మోసానికి వేషం సాక్ష్యం అయిపోతే, మోసం వేషం కలిసి పెద్ద మోసం ప్రజలను చేసేస్తే, అడగడానికి ఎవరు లేరని అనుకుంటే, అడగడానికి ఉన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరని ఒకసారి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తాం. ఆలోచించండి. ఎందుకున్నా మనం రాజకీయాల్లో స్కూల్కి వెళ్ళి పిల్లలు చదువుకోవడం ఎంత ముఖ్యం కదా, సినిమాకి వెళ్ళేటప్పుడు డ్రెస్ అప్ అవడం ఎంత ముఖ్యం, రాజకీయాల్లో ఉన్నవాడు రేపొద్దున్న ప్రజలకు ఎంత దగ్గర అవ్వాలి అంత ముఖ్యం. భోజనాలు స్టార్ట్ చేయండి, అందరూ కూడా భోజనాలు చేసి